కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కూడా కొనసాగింది. సమ్మెకు మద్దతుగా పలు కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతున్నాయి. మూడవ రోజు కరీంనగర్ రెండవ డిపో ఎదుట నల్ల బ్యాడ్జీలతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను, సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం శాంతి ర్యాలీని నిర్వహించారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఆర్టీసీ కార్మికులు. అయితే బస్సులు పూర్తి స్థాయిలో నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రేపటి నుంచి జేఏసీ ఏదైతే పిలుపు ఇచ్చిందో 29 వరకు షెడ్యూల్స్ ఇచ్చినాయి. ఆ షెడ్యూల్స్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మరి జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి ఖచ్చితంగా సమస్యల మీద వాళ్ళు ఇచ్చిన హామీలను, ఏ సమస్యలు మేము అదనంగా కోరట్లేదు, ఏదైతే 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతున్నాయో ఆ హామీలను మేము నెరవేర్చమంటున్నాము. ఇప్పటికైనా కూడా మరి చర్చలను కొనసాగించి జేఏసీ నాయకులను చర్చలో పిలిచి కార్మిక సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. లేదంటే ఈ సమ్మె అనేది ఇట్లా కంటిన్యూ అవుతుంది. మరి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం యాజమాన్యమే వహించాల్సి ఉంటుంది అని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. కార్మిక సోదరి మనులందరికీ ఆత్మహత్యలు ఎవరు కూడా చేసుకోవద్దు. స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నాము. అలాగే చేసుకోవాలి. మనం మేనిఫెస్టోలో పెట్టుమని అడగలేదు ప్రభుత్వాన్ని, మనకి ఇది కావాలని కూడా అడగలేదు. వాళ్ళే మేనిఫెస్టోలో 32 డిమాండ్లు పెట్టారు. అందులో 3 మాత్రమే మేము అడుగుతున్నాము. ప్రభుత్వంలో విలీనం చేయాలి, పే స్కేల్ చేయాలి, మాకు యూనియన్లు కావాలి. మా తరపున అసలు అడిగేవారు ఎవరు లేక మేనేజ్మెంట్ ఇష్టారాజ్యంగా చేస్తుంది. ప్రొద్దున 5 గంటలకు వస్తే రాత్రి 10 గంటల వరకు డ్యూటీ చేస్తున్నాము. మా ఫ్యామిలీని, మా పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాము. వాళ్ళ కోసమనే మేము ఈ డ్యూటీ చేస్తున్నాం, కానీ వాళ్ళతోనే స్పెండ్ చేయలేకపోతున్నాము. మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం మా జేఏసీని పిలిచి తొందరగా చర్చలు జరిపించాలి. అలాగే మీ ద్వారా నేను మా ప్రజలకు, మా సోదరీమణులకు తెలియజేయడం ఏంటంటే, తెలంగాణ ఉన్నప్పుడే మనం కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం. వీళ్ళు మనకి పెద్ద సమస్య కాదు. ఒక రోజు 2 రోజులు, ఇంకొక 2 రోజులు చేపిస్తారు కావచ్చు, కానీ మనం మాత్రం ఎవరు ఆత్మహత్యలు అనేది చేసుకోవడం మంచి పద్ధతి కాదు. మన ఫ్యామిలీకి దూరం అయితే మన ఫ్యామిలీని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు.